హాయ్ బ్రో. ఆయన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది? జై బాలయ్య ఆ రేంజ్ లో ఉన్నాయి. అర్థమైందా? పూనకాలు వచ్చారు ఇప్పుడు జనాలకి. ఆ లుక్స్ చూస్తుంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ లోంచి గద్దెలను చూడు, ఆ యానిమేషన్ కి అయితే ఫిదా అయ్యారు జనం. ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి పండగ వాతావరణం బాగా ఉంది. బాలయ్య గారి మీద ఎక్స్పెక్టేషన్ అంటే తగ్గేదేలే. అందులోకి ఇప్పుడు ఈసారి బాబీ గారు డైరెక్టర్ గారు మొన్న శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా డాకు మహారాజ్ గురించి అడుగుతుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. నేను పొరపాటు నోరు జారాలనుకో, ఇప్పుడు లేనిపోయింది మెయిన్ సీక్రెట్లన్నీ రిలీవ్ అయిపోతే ప్లీజ్ ఇక్కడేం దాని గురించి మాట్లాడగానే క్లియర్ గా చెప్పాడు. కానీ బాబీ గారు వ్యూహం పెద్దదే. ఈసారి బాలయ్య గారిని ఒక రేంజ్ లో చూపించబోతున్నాడు. ఆ రేంజ్ ఎంత వరకు ఉందంటే బ్లాక్ బస్టర్ రేంజ్ మాట. డాకు మహారాజ్ అనేది ఒక హిస్టారికల్ మూవీ. ఈ హిస్టారికల్ మూవీ డాకు మహారాజ్ ఎంత పవర్ఫుల్ గా ఆ రోజుల్లో రాజ్యం లేని రాజుగా పరిపాలించి జనాలకి ఏం మంచి చేశాడు, లేకపోతే దోపిడీదారుల నుంచి ఎలా రక్షించాడు, ప్రజల్ని కాపాడాడు, ఈ సినారియో మొత్తం కూడా డాకు మహారాజ్ లో కనబడుతుంది మనకి. ఇక్కడ కూడా చిన్నపిల్ల క్యారెక్టర్ మెయిన్ కీ రోల్ లాగా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాకా చిన్నపిల్లతో చేసిన రోల్స్ అన్ని కూడా బాలయ్య గారు సూపర్ సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇది కూడా డాకు మహారాజ్ కూడా మనోడికి 109 కదా, NBK 109. ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, హ్యాడ్రిక్ బ్లాక్ బస్టర్ అన్నమాట. వరుస పెట్టి ఇట్లే బాలయ్యది ఇప్పుడు దాకా ఫ్లాప్ లేదు. కాబట్టి ఇది హ్యాడ్రిక్ అవుతుంది. ఇది కూడా కొట్టితే ఖచ్చితంగా హ్యాడ్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే బాలయ్య గారు డైలాగ్ వెర్షన్స్. ఆయన మరి సినిమాలో డైలాగులకి పెద్ద ఎత్తున ఫ్యాన్సే ఉన్నారు. ఏపీ తెలంగాణ ఊగిపోతారు ఆయన డైలాగ్స్. కాబట్టి డైలాగ్ కింగ్ గా ఆల్రెడీ ప్రూవ్డ్. కాబట్టి బాలయ్య గారి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫైట్లు, డైలాగులే. ఈ మాస్ క్యారెక్టర్ కి కరెక్ట్ పర్సన్ ఎవరంటే బాలయ్యకి తిరుగులేదు, ఆపే అడ్డే ఎవడం లేడు. అర్థమైందా? బాలయ్య తొడకొట్టినా, మీసం తిప్పినా, సుమో లెగిసినా, డైలాగ్ చెప్పినా, ఏ వెర్షన్ అయినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య బాబు పైకి మొరటోళ్ళ కనబడతాడు కానీ లోపల మనసు మట్టికి వెన్నలాంటిదని చాలా మంది డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ చాలా మంది చెప్పారు. అలాగే మనం చూసాం కూడా, చాలా మంచి యాటిట్యూడ్ ఉన్న మనిషి. కాకపోతే అందరికీ ఏంటంటే కొంచెం నెగిటివ్ గా కనబడినట్టు ఉంటాడు. కానీ ఎక్కువగా కోపపడేవాడి దగ్గరే మంచి మనసు ఉంటుందని ప్రూవ్ చేసుకున్న ఏకైక హీరో బాలయ్యకి ఒకటే, ఆయనకి తెలిసింది ఒకటే, మూవీ వాళ్ళ నాన్నగారి నుంచి నేర్చుకున్నది నటన. ఆ నటనని ఏ విధంగా చూపించాలి, జనాలకి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఇదే చూసుకుంటాడో. ఆయనకి వేరే వ్యాపనం ఏమీ లేదు. చాలా మంచి ఆర్టిస్ట్. అంటే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ 4 స్తంభాలు ఒకడు బాలయ్య అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు చాలా మంది, నేను కూడా. ఎందుకంటే అంత మంచి యాక్టర్ మనం మిస్ చేసుకోకూడదు. ఇలాంటి బ్లాక్ బస్టర్స్ మరిన్ని రావాలి మన బాలయ్య గారికి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే డాకు మహారాజ్ ఆ లుక్స్, ఆ గుర్రం మీద స్వారీ, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. ఈసారి బాబీని బాగా వాడేసాడని చెప్పొచ్చు. బాబీకి అంటే బాలయ్య గారిని ఈ రకంగా కూడా చూపిస్తారా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. బాబీ గారి మైండ్ లో ఏమనుకొని మొదలెట్టాడో తెలియదు కానీ బాలయ్యని అయితే ఊర్ర మాసులో చూపించాడు. చాలా మాస్ లుక్స్, చాలా పవర్ఫుల్ లుక్స్ అయ్యి. ఆ గుర్రం మీద స్వారీ కానీ, గుర్రం మధ్యలోంచి, చెవల మధ్యలోంచి ఆ ఫేస్ ని కటింగ్ చేసే విధానం ట్రైలర్ లో అయితే బీపచ్చం, అసలు మామూలుగా కాదు. ఆడైతే ఆ లుక్స్ చూస్తుంటే నాకు తెలిసి చాలా సీరియస్ రోల్ అయింది, చాలా పవర్ఫుల్ రోల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, యానిమేషన్స్ కానీ నిజంగా ప్రౌడ్ టు సే. ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం కష్టపడిన టీం అందరికి కూడా యాడ్సప్ అని చెప్పాలి. ఇంత హిస్టారికల్ మూవీని ఎక్కువ కూడా గ్రాఫిక్స్ పెట్టి, యానిమేషన్ పెట్టి ఇవన్నీ చేయడం అంటే చాలా క్రిటికల్, చాలా కష్టం కూడా. ఆ కష్టాన్ని అంతా కూడా ఇష్టంగా చేసి ఈ రోజున సంక్రాంతికి మన డాకు మహారాజు మన దగ్గరకు వస్తున్నాడో, అటు నాటుకోడి, ఇటు సిల్లు గారి, ఇటు బాలయ్య బాబు. ఈ బాలయ్య బాబు ఉత్సాహంతో కొంత ఎక్కువ మంది జనాలైతే బాగా అట్రాక్ట్ అవుతారు. బాలయ్య అంటేనే ఒక పూనకం. నిజంగా బాలయ్య డైలాగుల కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేస్తాడని, ఎక్స్పెషల్లీ డైరెక్టర్ బాబీ గారు దీని అంతటికి కూడా చక్కగా స్క్రీన్ ప్లే చేసి జనాల ముందుకు తెస్తాడని నేనైతే ఆశిస్తున్నా. నాకు అంతే ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు ఈ డాకు మహారాజ్ మీద. ఖచ్చితంగా బాలయ్య గారు 109 ఖచ్చితంగా హిట్టే, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.